హలో ఫ్రెండ్స్, కొన్ని మందారం ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో చాలా మందారాలు వచ్చినాయి. ఈరోజు చిన్న కుండీలో చాలా బాగా వస్తున్నాయి. క్రీమ్ కలర్ కొన్ని మందారం ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈరోజు ఇవి చాలా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ చిన్న కుండీలో అయితే ఈరోజు చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఈ కలర్ చాలా బాగున్నాయి. వైట్ మందారం ఫ్లవర్, రెడ్ మందారం, ఇక్కడ కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ముద్ద మందారం, రాధా మనోహరం ఫ్లవర్స్, వీటిల్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి ఫ్లవర్స్. టెరెస్ పైన గ్రో బ్యాగ్లో కొన్ని బీర మొక్కలు వచ్చినాయి. ఈ టబ్ ఖాళీగా ఉంది. ఇందులో కొరియాండర్ సీడ్స్ వేస్తున్నాను, ధనియాలు. మట్టంతా వర్షానికి బాగా నానిపోయింది. ఇలా లూజ్ చేసేస్తే చాలా బాగా వస్తున్నాయి. కొత్తిమీర బాగా వచ్చింది. కొన్నే వేస్తే వాటర్ పోసినప్పుడు పడిపోతున్నాయి, సరిగా రావట్లేదు. అందుకని నేను కొన్ని ఎక్కువగా వేస్తున్నాను. ఒకదానికొకటి సపోర్ట్గా చాలా బాగా వచ్చింది. ఒత్తుగా వేస్తే కొత్తిమీర కొన్ని వీడియోస్లో ఉన్నాయి, కొత్తిమీర వీడియోస్ ఉన్నాయి. టబ్లో లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది. కింద మట్టిలో వేశాను, బాగా వచ్చింది. కానీ బర్డ్స్ ఉంచలేదు, బర్డ్స్ అన్నీ కొరికేసినాయి. ఇవి కూడా మట్టితో కవర్ చేసేస్తాను, బర్డ్స్ బాగా వస్తున్నాయి. కొత్తిమీర బాగా తింటాయి బర్డ్స్. చిన్న చిన్న చిగుర్లు వచ్చినప్పుడే తినేస్తూ ఉంటాయి. ఆ చిన్న డబ్బాలో కూడా కొన్ని వేసేసాను. గ్రో బ్యాగ్ స్టిప్గా లేకుండా వాలిపోతుంది. దానికి పడిపోకుండా, మట్టి బయటికి రాకుండా ఒక డబ్బాలో మట్టి పోసి అందులో టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టేశాను. మట్టి పడిపోకుండా కొంచెం సపోర్ట్గా ఉంది. ఇలా మట్టితో కవర్ చేశాను బర్డ్స్ ఉంచవని. కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్కి బ్యాక్ సైడ్ కట్ చేసి చిన్న చిన్న హోల్స్ పెట్టి కొన్ని టేబుల్ రోజ్ కొమ్మలు గుచ్చితే ఇంత బాగా వచ్చినాయి. బర్డ్స్ అరుస్తున్నాయి, వాయిస్ చాలా బాగున్నాయి. పాలకూర